సమాజంలో ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతిరోజు ఉదయం పూట రోగుల సహాయకులకు ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం 7వ రోజుకు చేరుకుంది. 31వ వార్డు మాజీ కౌన్సిలర్ చిలుకూరి సక్కుబాయమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు తనయుడు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా వారి దాతృత్వంతో వందలాది మంది రోగుల సహాయకులకు రుచి శుచి శుభ్రతలతో కూడిన అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, జెడ్సీ ఎర్రగండ్ల లింగయ్యం, సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం, దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దుగుట్ల శంకర్ రెడ్డి, గట్టు వెంకటేశ్వర్లు, వనిత డైమండ్ క్లబ్ కార్యదర్శి మంగతాయి, మోకురాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో ఇదే ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తమ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 700 రోజులకు పైగా ఉచిత అల్పాహారం పంపిణీ చేశామని తెలిపారు. కొంత విరామం తర్వాత స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచనల మేరకు తిరిగి ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. కాబట్టి పట్టణంలో ఉన్న ప్రముఖులు, మంచి మనసు ఉన్న దాతలు స్పందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. పుట్టినరోజులు, పెండ్లి రోజులు, ఆత్మీయుల వర్ధంతులు ఇలా జిల్లా అనేక సందర్భాలను బంధుమిత్రుల, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేవారు కేవలం 3000 రూపాయల దాతృత్వంతో పేద ప్రజల ఆకలి తీర్చే ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. బిక్కి మనము నొప్పి రోగంతో ఆసుపత్రులల్లా అనాథలైపోతే వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు, మందలించే మనిషి మనకు కానారాడు. పాలు పండ్లు తెచ్చి ఓయమ్మ, మన బంధువులైనారే చెల్లెమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. ఎండాకాలంలో నా చలివేంద్ర కేంద్రాలు, వానకాలం పూట వైద్య పరీక్షలు, పాఠశాలకెన్నో బస్సు షెల్టర్లు ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చారు. లయన్స్ క్లబ్ సేవలోయమ్మ, మంచి పోలేము పోలేము ఓయమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. సందర్భంగా అభిరామ్ పుట్టినరోజు గారి సందర్భంగా మనవడా అండి, ఆ మనవడి పేరు మీద ఇక్కడ అల్పాహారం పంచిపెట్టడం జరుగుతున్నది. ఈ సంస్థ ఇట్లాగే ముందు 10 కాలాల పాటు బాగా కొనసాగాలని భగవంతుని వేడుకుంటున్నాం. మనందరం ఒకరు చూసి ఒకరు చేస్తుంటే ఈ సంస్థ చాలా ముందడుగు పోతూ ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మన పిల్లగాళ్ళు వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అయ్యో ఆ రోజు మా వాళ్ళు చేశారే, మేము కూడా చేద్దామన్న దృష్టి వాళ్ళ మనసులో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో 10 మంది సహాయపడి ఇటువంటి పుట్టినరోజు పండుగలు, పెళ్ళిళ్ళు, ఇటువంటి ఏ కార్యక్రమాలైనా శుభకార్యాలకు 10 మందికి అన్నదానం చేస్తున్నాం. అన్నదానాన్ని మించిన మహాదానం ఇంకొకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి. అన్నానికి మించిన దానం ఇంకొకటి లేదు. కాబట్టి ఇవాళ అభిరామ్ గారి
పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ బామ్మగారు సక్కుబాయమ్మ గారు ఇంతమందికి అల్పాహారం దానం చేశారు. వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవేళలా సదా ఎల్లప్పుడూ కావాల్సిందని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిరామం పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మా అమ్మగారు శ్రీ సక్కుబాయి గారి పుట్టినరోజు, అలాగే మా అల్లుడు మా అభిరామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. గవర్నమెంట్ హాస్పిటల్ సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో హాస్పిటల్కి ట్రీట్మెంట్కి చూడడానికి వస్తారు. నైట్ అనక పలనక ఇక్కడ వచ్చి మరి వారికి ఉన్న సమస్యలు చెప్పుకొని హాస్పిటల్ చూపించుకొని నైట్ పడుకొని ఉంటారు. మరి ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం గతంలో కూడా మనం చాలా కార్యక్రమాలు చేశాం. మరి ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో 7వ రోజు కార్యక్రమం అల్పాహార వితరణ. మరి ఈరోజు ముఖ్య అతిథులు అమ్మ సక్కుబాయి అమ్మ. దరిదాపుగా 2 టర్ములు మన కౌన్సిలర్ చేసిరంటే 10 సంవత్సరాలు అందరికీ తెలిసిన వ్యక్తి. మరి వారి కుమారుడు చిలుకూరి బాలగారు మరి అందరికి కూడా ప్రతి ఒక్కల నోట్లో నానే మనిషి. మరి వారి కుమారుడి పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడం నిజంగా నాయనమ్మ పుట్టినరోజు మనవడి పుట్టినరోజు అందరికీ రాదు. మరి అమ్మ మీరు చాలా ఎప్పుడో పెట్టి పుట్టుకుంటారు. మరి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వారి అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చి ఇంతమందికి అల్పాహారం పెట్టడం అనేది నిజంగా మనం ఏమి తీసుకెళ్ళామో మనం బట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తేనే మంచి కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఈ కార్యక్రమం వచ్చేసేసి కేవలం పేదలకు పెట్టే కార్యక్రమం. మీరందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజులు అకేషన్ ఏదైనా సరే ఇక్కడ చేసుకొని ఒక 3,000 రూపాయలు ఇచ్చినట్టయితే మన పేరు మీద మరి ఈ కార్యక్రమం వస్తుంది. నిరంతరం నడవాలంటే మీ అందరి సహాయ సహకారం కావాలి. ఏ ఒక్కరు కూడా చేయలేరు. ప్రత్యేకంగా మా లైన్ లీడర్లు మరి ఎనలేని కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ కృషిలో భాగంగానే మరి ఈ కార్యక్రమం మన శాసనసభ్యులు వత్తుల లక్ష్మారెడ్డి గారి పెట్టిన కార్యక్రమం. మీరందరూ కూడా అర్థం చేసుకొని మనకి కులం మతం అదేవిధంగా రాజకీయాలు కాకుండా అన్నిటికీ అతీతంగా మీరందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ మరి పుట్టినరోజు అభిరామకి ప్రత్యేకంగా నాన్న నువ్వు ఎక్కడున్నా కానీ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలి. నాయనమ్మకి నాన్నకి తగ్గ కొడుకు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహార వితరణ కార్యక్రమంకి మా చిలుకూరు అభిరామ్ చిలుకూరు బాలు కొడుకురి పుట్టినరోజు సందర్భంగా మరియు మా కౌన్సిలర్ పెద్ద మనిషి మా అమ్మ సమానురాలైన చిలుకూరి సక్కుబాయమ్మ గారు కూడా బర్త్డే అంటే వాళ్ళ నాయనమ్మది మనవడిది ఒకే రోజు బర్త్డే సందర్భంగా ఈరోజు పేదలకి గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహార వితరణ సందర్భంగా ఈరోజు స్పాన్సర్ చేసినారు. బాలన్న ఎప్పుడు పబ్లిక్లో ఉండే మనిషి, పబ్లిక్ కోసం తను తహతహలాడే వ్యక్తి. అట్లాంటి బాలు ఈరోజు కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ ఈ భోజన సదుపాయం కల్పించినా కానీ అక్కడ పేదల కోసం ప్రజల్లో ఉన్నాడు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి ఇక్కడ పేదలకి అల్పాహార వితరణ చేసినారు. కాబట్టి వారు మా అభిరామ్ బ్రహ్మాండంగా చదువుకొని మంచి వృద్ధిలోకి వచ్చి మంచి ప్రయోజకుడు కావాలని చెప్పేసి ఈ పేదల యొక్క వారి యొక్క ఆ శిష్యులు అందరికీ ఆయనకు ఉండాలని, దాంతోపాటు మా బాలన్న ఉన్నత శిఖరాలకు ఎదగాలని మేమందరం ఆశిస్తూ హ్యాపీ బర్త్డే అభిరామ్, హ్యాపీ బర్త్డే సక్కుబాయమ్మ. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా లయన్స్ క్లబ్ నుంచి మన మిర్యాలగూడెంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాహారానికి ఎక్కడెక్కడి నుంచో పలు గ్రామాల నుంచి పేదలు వస్తూ ఉంటారు వైద్యం కోసం. వారికి ఈ రోజున అన్నప్రసాద వినియోగంగా మన నానమ్మ గారు నానమ్మ గారు అయినటువంటి సక్కుబాయి గారు ఈరోజు దాతృత్వం వహించారు. ఇంకొక విశేషం ఏమంటే నానమ్మ మనవాళ్ళది ఒకే రోజు పుట్టినరోజు కావడం చాలా సంతోషదాయకము. అమ్మవారి దయతో మనవడికి విద్యాభివృద్ధి చేస్తూ ఆ భగవంతుడి దయతో అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇలాగే మాకు దాతృత్వం వహించి గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉదయం పూట ఉపహారం ఇవ్వడానికి సహకరించినందుకు ధన్యవాదాలు. ఈరోజు మన అల్పాహార వితరణ కార్యక్రమంలో భాగంగా చిలుకూరి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా బంగారుగడ్డకు 2 సార్లు కౌన్సిలర్గా చేసిన శ్రీమతి సక్కుబాయమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్ల యొక్క సహాయకులకు అల్పాహార వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అభిరామ్ చక్కగా చదువుకొని మంచి ప్రయోజకుడయ్యి వాళ్ళ నాన్న చిలుకూరి బాలకృష్ణలాగా ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటూ
అదేవిధంగా సక్కుబాయమ్మ గారికి ఇంకా ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో రావాలని వారు మరి 2 సార్లే కాకుండా కౌన్సిలర్గా ఇంకా ఎక్కువ ఉన్నత రాజకీయ పదవులు అలంకరించి సేవ చేయాలని, వారి ఆరోగ్యం వారి కుటుంబం అంతా కూడా మరి సుఖశాంతులతో ఉండాలని సందర్భం. ఉదయం ఈరోజు మీల్ సర్వీస్ ప్రోగ్రాంలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చిరంజీవి చిలుకూరి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే అమ్మ సక్కుబాయమ్మ పుట్టినరోజు సందర్భంగా కూడా మేమందరం అమ్మకి విషయం చెప్పడం జరిగింది. అభిరామ్, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అమ్మ, ఆ దేవుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా హాయిగా నవ్వుతూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అల్పాహార కార్యక్రమం 7వ రోజు దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు దాతృత్వం వహించిన వారు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సుధా బాలకృష్ణ గారు, అలాగే వాళ్ళ నాన్నమ్మ గారు బాలకృష్ణ వాళ్ళ అమ్మగారైన మాతృ సమానులైన అమ్మగారికి కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, మీరు ఇంకా ఎంతో ఎదగాలి. బాలకృష్ణ అలాగే రాజకీయాల్లో ఎంతో ఎదగాలి. బాబు ఉన్నత విద్యలో బాగా గొప్పవాడై బాగా ఎదగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు అభిరామ్, హ్యాపీ బర్త్డే అభిరామ్, నీకు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకా దాంట్లో వచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను.